హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మన బాడీ గురించి 20 అద్భుతమైన విషయాలు చెబుతాను. మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీకు ఏ ఫాక్ట్ నచ్చిందో ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి. మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన శరీర బరువులో కేవలం 2% మాత్రమే మన మెదడు ఉంటుంది. కానీ రోజూ మనం తీసుకునే శక్తిలో దాదాపు 20% మెదడే ఖర్చు చేస్తుంది. అలాంటి శక్తివంతమైన ఆర్గన్ మన మెదడు. ముఖ్యంగా ఆలోచనలు, ఫోకస్, మెమరీ కోసం ఎప్పటికప్పుడు ఎనర్జీ అవసరం. అందుకే మంచి ఆహారం, నిద్ర, మానసిక ప్రశాంతత ఇవన్నీ మెదడు పనితీరుకి చాలా అవసరం. మన హృదయం రోజు సగటున 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. అంటే ఒక సంవత్సరం మొత్తం చూస్తే ఇది దాదాపు 3.5 కోట్ల సార్లు అవుతుంది. ఇంత నిరంతరంగా పనిచేస్తూ, రక్తాన్ని శరీరం అంతటా పంపిస్తూ, జీవితం నడిపించే ప్రధాన యంత్రంలా పనిచేస్తుంది మన గుండె. అందుకే ఆరోగ్యంగా ఉంచుకోవాలి. వ్యాయామం, సరైన ఆహారం, స్ట్రెస్ తగ్గించడం చాలా అవసరం. మన ఊపిరితిత్తులు సగటున 6 లీటర్ల వరకు గాలి నిల్వ చేసుకోవచ్చు. ఇది అంటే 3 ఏళ్ల సోడా బాటిళ్లంత గాలి మనలోనే ఉంటుందంటే ఆశ్చర్యంగానే ఉంది కదా. ఈ శ్వాస వ్యవస్థ మిమ్మల్ని సజీవంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కావున ప్రాణాయామం, శ్వాసాభ్యాసాలు చేస్తూ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మన కళ్ళు దాదాపు 10 మిలియన్ రంగులను గుర్తించగలవు. ఇది నిజంగా ఎంత అద్భుతమైన విషయం. కేవలం ఒక చిన్న అంగమైనా మన కళ్ళు ప్రపంచాన్ని ఎంతో వివిధ రంగులుగా చూసి సృష్టి యొక్క అందాన్ని ఆస్వాదించగలవు. మంచి కళ్ల సంరక్షణ, సరైన ఆహారం, మంచి నిద్ర ఇవన్నీ కళ్ల ఆరోగ్యానికి కీలకమైనవి. ఇంత అద్భుతమైన ఫ్యాక్ట్స్ తెలుసుకునేందుకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మన శరీరంలో రక్తం ప్రతిరోజూ 12,000 మైళ్ల దూరం ప్రయాణిస్తుంది. అంటే ఇది దాదాపు భూమిని అర్ధం చుట్టేంత దూరం. ఈ గొప్ప ప్రయాణం ప్రతిరోజూ మన శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్, పోషకాలు అందించడానికి జరుగుతుంది. మంచి రక్త ప్రసరణ కోసం వ్యాయామం, సరైన ఆహారం, హైడ్రేషన్ ఇవన్నీ చాలా ముఖ్యం. మన చెవులు నిద్రలో కూడా వినిపిస్తాయి. అయితే మన మెదడు శబ్దాన్ని ఫిల్టర్ చేసి మనకు తెలియకుండా పెట్టేస్తుంది. అంటే మనం నిద్రపోతున్నప్పటికీ చుట్టుపక్కల ఉన్న శబ్దాలు మన చెవుల్లో వినిపిస్తాయి, కానీ మన మెదడు వాటిని గుర్తించకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. ఇది నిజంగా మన మెదడుకు ఉన్న అద్భుతమైన సామర్థ్యం. మన డిఎన్ఏను నేరుగా సాగదీస్తే అది భూమి నుండి సూర్యుని వరకు 600 సార్లు వెళ్లగలదు. అంటే మన శరీరంలో ఉన్న జెనెటికల్ ఇన్ఫర్మేషన్ అతి విశాలమైన దూరాన్ని వ్యాపిస్తుంది. ఇది మనం ఎంత అద్భుతమైన జీవులుగా ఉన్నామో, మన శరీరంలో ఎన్ని అద్భుతమైన చరిత్రలు దాగి ఉన్నాయో అర్థం చేసే అవకాశం ఇస్తుంది. మన నాలుక మీద 8,000 టేస్ట్ బడ్స్ ఉంటాయి. ఇవే మనకు ప్రతి రుచిని గుర్తించడంలో సహాయపడతాయి. మన ఊర్లో చాక్లెట్, పులుపు, కారం, తీయని రుచులు అన్ని మా టేస్ట్ బడ్స్ కారణమే. ఇది మన శరీరంలో ఒక అద్భుతమైన రుచిని అనుభవించే విధానం. ఈ టేస్ట్ బడ్స్ కాపాడుకోవడం కోసం సరైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. శిశువులకు 270 ఎముకలు ఉంటాయి, కానీ పెద్ద వయస్సులో అవి 206కు కుదిరిపోతాయి. ఇది మన శరీరంలో ఎముకల యొక్క అద్భుతమైన మార్పును చూపిస్తుంది. పుట్టినప్పటి నుంచి ఎముకలు మెల్లగా పొడుగుతూ, కొన్ని కలుస్తూ, సమర్థంగా పనిచేస్తాయి. అందుకే ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం మరియు కాపాడుకునే జీవనశైలి ఎముకలు కాపాడుకోవడానికి చాలా ముఖ్యం. మన మెదడులో దాదాపు 86 బిలియన్ నర్వ్ సెల్స్ ఉంటాయి. ఈ సంఖ్య మన గెలాక్సీలోని నక్షత్రాల కంటే ఎక్కువ. మన మెదడు ఎంత శక్తివంతమైనది, అలా అనేక సంకేతాలు, ఆలోచనలు, జ్ఞానం ప్రతిరోజూ మన శరీరంలో ప్రేరేపిస్తూ మమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. అందుకే మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శారీరక, మానసిక వ్యాయామాలు చాలా ముఖ్యం. మన తలపై ఉన్న మాసెటర్ మాంసపేశి, ఇది మన శరీరంలో అత్యంత బలమైనది.
ఈ మాంసపేశి 200 పౌండ్ల బలంతో బైట్ చేయగలదు. ఇది అంటే మనం ఎక్కువ బలంతో ఆహారం కట్టడం, నరాలు, కఠిన పదార్థాలను నరికే సత్తా ఈ మాంసపేశికి ఉంది. కాబట్టి దంతాల ఆరోగ్యం, కరువైన ఆహారం చాలా ముఖ్యం. మన శరీరంలో 2 నుండి 5 మిలియన్ స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ గ్లాండ్స్ ద్వారా మన శరీరం ఎక్కువ ఉష్ణత ఉన్నప్పుడు చెడుతుంది, అలాగే మనం చల్లబడతాము. మరింత శరీర వేడి పెరిగితే ఈ స్వెట్ గ్లాండ్స్ స్వెట్ విడుదల చేస్తాయి, అది మన శరీర ఉష్ణతను కంట్రోల్ చేస్తుంది. అందుకే శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మన ముక్కు దాదాపు 50,000 వాసనలను గుర్తించగలదు. ఇవే కాదు, వాసనలు జ్ఞాపకాలకు అత్యంత దగ్గరగా ఉంటాయి. ఒక వాసన వింటే మనకు గతంలోని ఒక సంఘటన వెంటనే గుర్తొస్తుంది. ఇది మన ముక్కులోని సున్నితమైన శక్తిని, అలాగే మెదడుతో దాని సంబంధాన్ని చూపిస్తుంది. మన మెదడు నొప్పిని అనుభవించదు. ఇందుకే కొంతకాలం మెదడు శస్త్రచికిత్సలు రోగి మేల్కొన్నలోనే జరుగుతుంటాయి. డాక్టర్లు మెదడులో ఉన్న ముఖ్య భాగాలను స్పర్శించినా మనకు నొప్పి అనిపించదు, ఎందుకంటే మెదడులో నొప్పిని గుర్తించే నర్వ్ ఎండ్లే ఉండవు. మీ శరీరం ఒక 100 వాట్ బల్బ్లా వేడి ఉత్పత్తి చేస్తుంది, మీరు విశ్రాంతిలో ఉన్నా కూడా. అంటే మన శరీరం జీవక్రియల ద్వారా నిరంతరం శక్తిని వెలువరిస్తూ శరీర ఉష్ణతను కాపాడుతూ ఉంటుంది. మన శ్వాస, గుండె స్పందనలు, జీర్ణక్రియ ఇవన్నీ కలిసి ఈ తాపాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది మనం ఎంత చురుకుగా ఉన్నామో, మన శరీరం ఎంత శ్రమిస్తున్నదో సూచిస్తుంది. జుట్టు కెరటిన్తో తయారవుతాయి. మరణం తర్వాత కూడా అవి పెరిగినట్టు కనిపిస్తాయి, కాని అది మాయ. ఇది శరీరంలో వచ్చే మార్పులు కారణంగా పొరపాటుగా కనిపించే ఒక ప్రక్రియ మాత్రమే. మరణం తర్వాత శరీరంలోని ద్రవాలు ఆపకుండా ఉండటం వల్ల గోరగోర్లు మరింత గట్టిగా కనిపించవచ్చు, కాని అవి వాస్తవంగా పెరుగుతుండవు. ప్రతి గంట 6 లక్షల చర్మ కణాలు పోతాయి. ఇది అనగా మన శరీరంలో చర్మం కొత్తగా మారుతూ ఉంటే ఇన్నోవుగా ప్రతి గంట లక్షల సంఖ్యలో చర్మ కణాలు ఆవిరైపోతుంటాయి. మొత్తం సంవత్సరానికి దాదాపు 1.5 పౌండ్ల వరకు చర్మం పోతుంది. ఈ ప్రక్రియను మన శరీరం ప్రతిరోజు పునరుత్పత్తి చేసి మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫింగర్ ప్రింట్లు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనవే. మరి జంటల సోదరులకు కూడా ఒకేలా ఉండవు. ఇది మన శరీరంలో అద్భుతమైన గుణం. ఇవి మనకు అనురూపమైన గుర్తులుగా మారి మన ఐడెంటిటీని నిర్ధారించేందుకు ఉపయోగపడతాయి. ఫింగర్ ప్రింట్స్ అంటే ఎంత ప్రత్యేకమో, ఒక్కో వ్యక్తికి ఒక్కో ప్రత్యేకమైన రూపం. మన శరీరం 60% నీటితో తయారైంది. మెదడు, గుండె 73%, ఊపిరితిత్తులు 83% నీటితో. ఇలాంటి అద్భుతమైన నిజాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని అద్భుతమైన ఫ్యాక్ట్స్ అందించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాము.